వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్పై రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి తేడా తెలియని జగన్ గురించి అన్ని జనరేషన్స్ ఆలోచించాలని వ్యాఖ్యానించారు. పబ్లిక్ సర్వీస్ పరీక్షలోని సర్వీస్ అనే పదాన్ని హోటల్ సర్వీస్గా భావించి మూల్యాంకనాన్ని రిసార్ట్లో పెట్టినట్లున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో 4 పిల్లర్లు ఉంటాయనే విషయం కూడా తెలియని వ్యక్తి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం కర్మకాక మరేంటని చింతకాయల విజయ్ ప్రశ్నించారు. ఏపీఎస్సీకి డిఎస్సీకి తేడా తెలియదని, రాజ్యాంగంపై అవగాహన లేదని జగన్పై చింతకాయల విజయ్ ఆరోపించారు. అందుకే అసెంబ్లీకి రానంటున్నారని విమర్శించారు. గ్రూప్ 1 ఉద్యోగాల విలువ తెలియక హైలాండ్లో పేపర్లు దిద్దించి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపించారు. మరోవైపు డిఎస్సీ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించిన దమ్మున్న నాయకుడు లోకేష్ అని చింతకాయల విజయ్ పేర్కొన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏపీఎస్సీకి డిఎస్సికి డిఫరెన్స్ తెలియదు అని ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానికి మొత్తానికి తెలిసిందో అన్ని జనరేషన్స్, జెన్జీ, జెన్నాల్ఫా, అన్ని జనరేషన్స్ కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఏపీఎస్సీ అనేది పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ అనే విషయం కూడా దానికి తెలియదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంది అనేది కూడా తనకు తెలియదు. డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్స్ ఎగ్జామ్ ఒకటి ఉంటుందని కూడా తనకు తెలియదు. అందుకే తను ఈ మెగా డిఎస్సి వస్తుంటే తన డిఫరెన్స్ తెలియక ఆశ్చర్యపోయి తన ఏదో స్కామ్ అనుకుని ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఇప్పుడు అర్థమైంది. ఏపీఎస్సిలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు ఎంత స్కామ్ జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఏపీఎస్సిలో ఎస్ అంటే సర్వీస్ అని ఒకటి తెలిసేమో, ఆ సర్వీస్ ఏమైనా హోటల్ సర్వీస్ అనుకుని ఉంటాడు. అందుకు ఈ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ కూడా